అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: పరీక్షల సంస్కరణలపై హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్న ప్రధాని. రేపు లోక్సభలో లీకుల నిరోధక బిల్. ఢిల్లీలో నిరసనల అణచివేతపై సభలో చర్చకు విపక్షాల పట్టు. నోటీస్ ఇచ్చిన తృణమూల్ ఎంపీ. యువతపై దాడికి అమిత్ షాదే బాధ్యతన్న రాహుల్. వైసీపీతో వేదిక పంచుకోవద్దని నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ. గొడ్డలి పార్టీ ఉచ్చులో పడొద్దని హితవు. బొండా ఉమా వివరణ తీసుకోవాలని ఆదేశం. చిత్తడి నేలల పరిరక్షణ వేగవంతం చేయాలన్న పవన్. కొండకర్ల ఆవలో ఎకో టూరిజం అభివృద్ధికి సూచన. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం. 21 ఏళ్లకే పోటీ అంశంపై ఇండీ కూటమి మద్దతు కోరతామన్న రేవంత్. ఆగస్టు తొలి వారంలో అసెంబ్లీలో తీర్మానం చేస్తామని పునరుద్ఘాటన. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి. 576 కొత్త లైన్లు వేశామని వెల్లడి. అమృత్ భారత్ పథకంలో తెలంగాణకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటన. 13 రోజుల తర్వాత ఇరాన్పై నిలిచిన అమెరికా దాడులు. ఆయుధాల కొరతే కారణమని కథనాలు. హర్ముజ్ పై ఇరాన్ ఒమన్ చర్చల్లో పురోగతి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం. మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చానుకు పసిడి. పురుషుల విభాగంలో రిషికాంత్ సింగ్ కు రజతం. పరీక్షా విధానంలో సంస్కరణలకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో మరొక వీడియోను పోస్టు చేశారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్ సహా మరికొందరు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పేపర్ లీక్లు, మాల్ ప్రాక్టీస్ ను అరికట్టేందుకు కొత్త వ్యవస్థలు రూపొందించడంపై టాస్క్ ఫోర్స్ దృష్టి సారించనుంది. డిజిటల్ భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, డేటా రక్షణకు ఆధునిక సాంకేతిక పరిష్కారాలను సిఫారసు చేయనుంది. భవిష్యత్తులో జాతీయ స్థాయి పరీక్షలను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా పరీక్ష నిర్వహణలో సంస్కరణలు చేపడతామని మోదీ వెల్లడించారు. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. పేపర్ లీక్ నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు లోక్సభలో సవరించిన బిల్లును ప్రవేశపెట్టనుండగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహం రూపొందించాయి. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం చేశారనే ఆరోపణలపై రేపు పార్లమెంట్లో చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి. విద్యార్థులపై పోలీసుల దాడికి బాధ్యత వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. యువతపై పెల్లెట్ గన్లతో ప్రాణాంతకమైన బలప్రయోగానికి హోంమంత్రి ఆమోదం తెలిపారా అని రాహుల్ ప్రశ్నించారు. సాధారణ దుస్తుల్లో విద్యార్థులను లాఠీలతో కొట్టిన వ్యక్తులు పోలీసు సిబ్బందా లేక వాలంటీర్లా అని ప్రశ్నించారు. వారి మోహరింపునకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై చర్చ కోసం రేపు సభా కార్యక్రమాలను వాయిదా వేయాలని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ నోటీస్ ఇచ్చారు. పెల్లెట్ గన్ను ఉపయోగించడం వల్ల ఒక విద్యార్థి కంటి చూపు కోల్పోయే ప్రమాదం సహా పెల్లెట్ గన్ గాయాల నివేదికలను ఆమె తన నోటీసులో ప్రస్తావించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని విద్యాశాఖ మంత్రిగా కేంద్రం నియమించింది. ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న జోషి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల నడుమ తన మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ప్రధాని రాజీనామా ఆరంభం మాత్రమే అని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుందన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని తెలుగుదేశం నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా శ్రేణులంతా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం విజయాలను అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రేపు ప్రారంభం కానుంది. 45 రోజులు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి వెళ్లేలా రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వెళ్లినట్లే ఇప్పుడు ఇంటింటికి వెళ్లి హామీల అమలును వివరించాలని నిర్దేశించారు. ప్రభుత్వంపై ప్రజలకు ఏవైనా అపోహలు ఉంటే ఓపికగా నివృత్తి చేయాలని సూచించారు. యువత భవితను గతంలో గొడ్డలి పార్టీ ఏ విధంగా నిర్వీర్యం చేసిందో వివరిస్తూనే కూటమి ప్రభుత్వం యువత సంక్షేమానికి, ఆలోచనలకు ఇస్తున్న ప్రాధాన్యం తెలియజెప్పాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారితో అనుసంధానం కావడం ద్వారా మాత్రమే ప్రత్యర్థుల కుట్రలు, తప్పుడు ప్రచారాలు సమర్థంగా తిప్పికొట్టగలమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అన్ని స్థానాలు కైవసం చేసుకునేలా బూత్ కన్వీనర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. వెనక నడిచే అనుచరులు పార్టీకి అవసరం లేదని, సమస్యలకు పరిష్కారం చూపగలిగే సమర్థ నాయకులే కావాలన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా ఉన్నప్పటికీ ఏమరపాటు తగదని హితవు పలికారు. ప్రజలకు నచ్చని పనులు అస్సలు చేయవద్దన్నారు. వైసీపీ ఒక విషవృక్షమని, కులాలు, మతాలను అడ్డం పెట్టుకుని సమాజంలో విద్వేషాలు రగిలించడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. ఘోర పరాజయం తర్వాత కూడా ఆ పార్టీ విధానాల్లో మార్పు రాలేదన్నారు. ఇప్పటికీ సమాజంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ నేతలెవరూ గొడ్డల పార్టీ ఉచ్చులో పడొద్దన్నారు. ఇటీవల కుల సంఘాల సమావేశాలు, సంతాప సభల్లో కొందరు నేతలు గొడ్డలి పార్టీ నాయకులతో కలిసి వేదిక పంచుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలను పంచుకోవద్దని హితవు పలికారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడును చంద్రబాబు ఆదేశించారు. గతంలో వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవటాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బొండా ఉమా వేదిక పంచుకోవటంతో వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. చిత్తడి నేలల పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలని సూచించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో పవన్ సమావేశమయ్యారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను ఎకో టూరిజంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. శాస్త్రీయ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా ఏపీలో 950 చిత్తడి నేలలను గుర్తించామని పవన్ చెప్పారు. వాటిని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందన్నారు. తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. చిత్తడి నేలల పరిరక్షణతో భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించవచ్చన్నారు. చిత్తడి నేలల ఆక్రమణ, విధ్వంసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రధాని పాల్గొనే సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రానున్నందున పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా ప్రైవేటు పార్కింగ్ ప్లేస్ ఎంపిక చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. బహిరంగ సభకు వచ్చే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం 8 గంటలకే వేదిక వద్దకు ప్రజలు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు మంత్రులు సూచించారు.
చట్టసభలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ అంశంపై ఇండియా కూటమి నాయకులను కలవబోతున్నట్లు ఏఎన్ఐకి వెల్లడించారు. చట్టసభలకు పోటీ చేసే వయసును తగ్గింపుపై ఆగస్టు తొలి వారంలో అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపారు. తద్వారా ఈ విషయం పార్లమెంట్లో చర్చకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. मगर आज वोटिंग राइट इज 18 years. So I wanted to reduce that age from 25 to 21. Why? Because at the age of 21 years, the youngsters are getting IAS, IPS or any civil servant, or otherwise mayors also, they are getting that local, rural, local, urban authorities में elected representatives बन रहे. So why can't assembly and parliament? So that is why I have suggested, I wanted to make a resolution in my state assembly in August. उसके बाद हमारे पार्टी नेता लोग उनसे खड़गे जी और राहुल जी से मिलकर या पूरा रिप्रेजेंटेशन देना चाहता हूँ. उसके आगे इंडिया अलायंस में जितने भी पार्टी है उन लोगों से मैं मिलना चाहता हूँ. तो मेरे तरफ से जितना कोशिश कर सकता हूँ मैं कोशिश करके इसके लिए आगे जाऊंगा. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ టివోలీ గార్డెన్స్ లో ఎంపీ ఈటలతో కలిసి కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలో విదేశీ హస్తం ఉందని రామచంద్రరావు ఆరోపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. యువత కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందనే మాటలు అవాస్తవమన్నారు. విద్యార్థులు యువత జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీలు చేయడం సిగ్గుచేటని రామచంద్రరావు విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత తీసుకొని 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ఫీ బకాయిలు, అదేవిధంగా 4,000 రూపాయలు ఏదైతే నిరుద్యోగ భత్తా ఇస్తున్నాడో దానికోసం ఆయన రిజైన్ చేయాలి, ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి విద్యార్థులని యువతని మోసం చేస్తే వాళ్ళు ఊరుకోరు. కాబట్టి వాళ్ళు మీరు క్యాండిల్ ర్యాలీ ఏ క్యాండిల్తో మీరు ఏదైతే ర్యాలీ తీశారో అదే క్యాండిల్తో మీ ప్రభుత్వాన్ని తగలబెడతారని చెప్తారు. తగలబెడతారని వైలెన్స్ కాదు, కింద తీస్తారు. ఆదిలాబాద్ లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు 2,278 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ఇందులో 1,609 ఎకరాలు దేశ వైమానిక దళం కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్, ఎంఆర్ఓ, కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్లు వెల్లడించారు. వైమానిక దళం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఎయిర్ ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో 576 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమృత్ భారత్ పథకంలో తెలంగాణకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో రైల్వే రోడ్ల నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని బండి సంజయ్ తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, తర్వాత దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని చెప్పారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ నుంచి బస్ సౌకర్యం కూడా కల్పిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్టకు కూడా రైలు వేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన ఆయన 10,000 రూపాయల ఈఎండీ చెల్లింపుల పేరుతో నకిలీ కాల్స్ చేసి మోసం చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇస్తే ఇల్లు ఇప్పిస్తామంటూ చెప్పేవాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. ఈ రోజే చివరి తేదీ అంటూ భయపెట్టి డబ్బులు కాజేస్తున్నారని వివరించారు. వాట్సాప్ మెసేజ్లలో వచ్చే అపరిచిత లింకులు, ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయవద్దన్నారు. స్క్రీన్ షేరింగ్ యాప్లు ఇన్స్టాల్ చేయొద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సిపి సజ్జనార్ వెల్లడించారు. రైతు వేదికల్లో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు విత్తన మేళా నిర్వహించనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నామని వెల్లడించారు. ఈ విత్తన మేళాలో శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పంటల ఎంపిక, సాగు విధానాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తారని చెప్పారు. తెలంగాణలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు సిఫార్సు చేసిన విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. హన్మకొండలోని తన నివాసంలో ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డి అస్వస్థత విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు రోహిణి ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ కు తరలిస్తున్న అంబులెన్స్ వెంటే కేటీఆర్, హరీష్ రావు కూడా హైదరాబాద్ బయలుదేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడిన సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణ వద్దకు వెళ్లిన సీఎం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిత్రీకరణ సమయంలో నందమూరి బాలకృష్ణ గాయపడగా ఏఐజీ వైద్యుల నిపుణుల బృందం ఆయనకు శస్త్రచికిత్స చేసింది. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, బాలకృష్ణ కోలుకుంటున్నారని చంద్రబాబుకు ఏఐజీ వైద్యులు వివరించారు. బ్యాంకులో బంగారం నాణ్యతను నిర్ధారించాల్సిన గోల్డ్ అప్రైజరే చేతివాటం చూపాడు. నకిలీ బంగారాన్ని అసలు దానిగా నమ్మించి బినామీ పేర్లతో ఏకంగా 71 లక్షల రూపాయలు స్వాహా చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కెనరా బ్యాంకులో వెలుగు చూసింది. నిందితుడు సుందరం ఆచారి కెనరా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. బంగారం నాణ్యతను నిర్ధారించేది అతడే కావడంతో పక్కా ప్రణాళిక ప్రకారం నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా ధృవీకరించే మోసానికి తెరతీశాడు. అతడు ఇచ్చిన ధృవీకరణ ఆధారంగా బ్యాంక్ అధికారులు లక్షల్లో బంగారు రుణాలు మంజూరు చేశారు. ఇలా 7 ఖాతాదారుల పేరు మీద సుమారు 71 లక్షల నగదును పలు విడతల్లో తీసుకున్నాడు. ప్రతి 3 నెలలకోసారి నిర్వహించే తనిఖీల్లో పరిశీలించగా నకిలీ గుట్టు బయటపడింది. తాకట్టులో ఉన్న బంగారం నకిలీదని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు ఆచారి పరారీలో ఉన్నాడు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ జలాశయంలో మునిగి 3 యువకులు మృతి చెందారు. ముప్కాల్ వద్ద ఎస్ఆర్ఎస్పీలోకి ఈతకు వెళ్లిన 4 యువకులు ప్రమాదవశాత్తు నేట మునిగి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి యువకులను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. గాలింపు చర్యలు చేపట్టి 3 మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో 3 నిజామాబాద్ వాసులు కాగా మరొకరు హైదరాబాద్ వాసిగా గుర్తించారు. డాక్టర్ బివి పట్టాభిరామ్ స్మారకార్థం తొలిసారిగా ప్రకటించిన చేంజ్ మేకర్ 2026 అవార్డును డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అందుకున్నారు. ఈ నెల 15న అవార్డు ప్రకటించగా ఇవాళ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సతీష్ రెడ్డికి అందజేశారు. క్షిపణి సాంకేతికత, రక్షణ రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సతీష్ రెడ్డి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో దేశ రక్షణ రంగంలో విశిష్ట సేవలు అందించారని చిరంజీవి ప్రశంసించారు. ఈ అవార్డును దేశ రక్షణ రంగంలో శ్రమిస్తున్న వేలాది మంది శాస్త్రవేత్తలకు అంకితం చేస్తున్నట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు. అత్యాధునిక క్షిపణి సాంకేతికతలో భారత్ అగ్రదేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. హైపర్సోనిక్ సామర్థ్యాల దిశగా వేగంగా ముందుకెళ్తోందన్నారు. భారతదేశం ఏమీ లేనటువంటి స్థితి నుంచి పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడేటువంటి స్థితి నుంచి ఈరోజు చాలా ఎక్కువగా, అత్యంత ఎక్కువ భాగం భారతదేశంలో మనం స్వదేశీయంగా అన్నీ తయారు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. Today, we are self-reliant in the areas of missiles, radars, sonars, torpedoes, airborne, early-warning systems, AWACS systems, tanks, guns, armored vehicles, ships, submarines. ఇవన్నీ కూడా మనం సొంతంగా స్వదేశంగా మనం తయారు చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చాం. విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం సమర్పించే బోనాలను భక్తి శ్రద్ధలతో అందించారు. భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ నుంచి సుమారు 2000 మంది భక్తులు తరలివచ్చి బోనాన్ని సమర్పించారు. విజయవాడ పాతబస్తీ జమ్మిదొడ్డి చెట్టు వద్ద అమ్మవారికి, దేవతామూర్తులకు దుర్గగుడి అర్చకులు, తెలంగాణ నుంచి బంగారు బోనంతో వచ్చిన జోగిని శ్యామలాదేవి, పలువురు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత బ్రాహ్మణ వీధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. ఇరాన్పై 13 రోజుల నిరంతర దాడుల తర్వాత అమెరికా బలగాలు విరామం తీసుకున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్పై దాడులు నిలిచిపోయాయి. యుద్ధాన్ని నివారించేందుకు ట్రంప్ యంత్రాంగం దౌత్యపరమైన ప్రయత్నాలను మొదలుపెట్టిందని సమాచారం అందుతున్నా అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. ఘర్షణలో పేట్రియాట్, థర్డ్ గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా భారీగా వాడటంతో వాటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయాయని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ సమయంలో ఇరాన్పై విస్తృత యుద్ధానికి దిగితే అమెరికన్ సైన్యానికి గల్ఫ్ దేశాల్లోని మిత్రదేశాలకు రక్షణ లేకుండా పోతుందని
యుఎస్ ఆర్మీ చీఫ్ డాన్ కేన్తో పాటు ఉన్నతాధికారులు ట్రంప్ను హెచ్చరించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రకారం సంప్రదింపులు ప్రారంభించాలని మధ్యవర్తులైన పాకిస్తాన్ వంటి దేశాల్ని అమెరికా కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. హర్మూజ్ జలసంధి నిర్వహణ విషయంపై ఇరాన్, ఒమన్ మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. ఈ అంశంలో ఒమన్తో చర్చలు సానుకూలంగా జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించే విషయంపై టెహ్రాన్కు వెళ్లిన ఒమన్ ప్రతినిధుల బృందం 2 రోజుల పాటు ఇరాన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి అధికారికంగా ధృవీకరించారు. ఒమన్తో జరిగిన చర్చల్లో కొంత పురోగతి సాధించామని చెప్పారు. తీర ప్రాంత దేశాల సార్వభౌమాధికారానికి నష్టం వాటిల్లకుండా హర్మూజ్ గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక, రాజకీయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు చెప్పారు. చైనాలో నౌల్ తుపాను బేభత్సం సృష్టించింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో తుపాను తీరం దాటగా 10 మంది మృతి చెందారు. దక్షిణ చైనాలోని పలు నగరాల్లో గంటకు 162 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందు జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300 పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నౌల్ తుపాను ప్రభావంతో ముందస్తు చర్యగా స్కూళ్లన్నీ మూసివేస్తున్నట్లు హాంకాంగ్ సర్కారు ప్రకటించింది. భారీ వర్షాలతో 400కు పైగా విమానాలు, 150కు పైగా హైస్పీడ్ రైలు సర్వీసులను రద్దు చేశారు. నౌల్ తుపాను ప్రభావం మకాబులో కూడా కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మకాబు నుంచి జుహాయ్, షెంజన్, హాంకాంగ్ నగరాల మధ్య ఫెర్రీ సర్వీసులను నిలిపివేశారు. 49 విమానాలను రద్దు చేశారు. భారత రక్షణ పరికరాలు, సాంకేతికతపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్ 136వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా కార్గిల్ అమరులకు నివాళులర్పించారు. జీవితంలో మర్చిపోలేని తేదీల్లో జూలై 26 ఒకటని, అది మన సైనికుల అసాధారణ ధైర్య సాహసాలను గుర్తు చేస్తుందన్నారు. దేశంలో క్యాచ్ ది రెయిన్ ప్రచారం ఊపందుకుందన్న మోదీ వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవంపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విక్రమ్ 1 ప్రయోగం ప్రతి పౌరుడిని గర్వంతో నింపిందన్నారు. రక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల్లో భారత్ నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోందన్నారు. బ్రహ్మోస్ క్షిపణుల కోసం ఇండోనేషియా ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. తెలుగు అమ్మాయి స్టార్ షట్లర్ పివి సింధుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత్ ఆవిష్కరణలను అనుసరిస్తుంటే పాకిస్తాన్ చొరబాటుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లద్దాఖ్ ద్రాస్ సెక్టార్లోని యుద్ధ స్మారకం వద్ద రాజ్నాథ్ సింగ్ పుష్పగుచ్చం సమర్పించి వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ హాజరయ్యారు. అనంతరం ద్రాస్లోని యుద్ధ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ యావత్ ప్రపంచం భారత సైనికుల అచంచల ధైర్య సాహసాల్ని కార్గిల్ యుద్ధం ద్వారా వీక్షించిందని గుర్తు చేశారు. పాక్తో ఎలాంటి చర్చలు ఉండబోవని, అవే జరిగితే పీఓకే గురించి మాత్రమే ఉంటాయని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పాక్ ప్రభుత్వ విధానంలో ఒక భాగంగా మార్చుకుందన్నారు. అక్కడ సైన్యానికి, మిలిటెంట్లకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా కనుమరుగైందని రాజ్నాథ్ దుయ్యబట్టారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 48 కిలోల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం పతకం సాధించింది. స్నాచ్లో 85 కిలోల బరువు ఎత్తిన ఆమె కామన్వెల్త్ గేమ్స్ రికార్డును నెలకొల్పింది. క్లీన్ అండ్ జెర్క్లో 105 కిలోల బరువు ఎత్తింది. మొత్తంగా 190 కిలోల బరువును ఎత్తి పసిడిని కైవసం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయికి ఇది వరుసగా 3వ స్వర్ణం. అటు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించాడు. మణిపూర్కు చెందిన అతడు స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో మొత్తంగా 264 కిలోల బరువును ఎత్తాడు. స్నాచ్లో 121 కిలోల బరువు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును రిషికాంత్ సమం చేశాడు. అయితే క్లీన్ అండ్ జెర్క్ తొలి ప్రయత్నంలో 143 కిలోల బరువును ఎత్తిన అతడు తదుపరి 2 ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. మలేషియాకు చెందిన మహ్మద్ అనీక్ కస్దాన్ మొత్తంగా 273 కిలోల బరువు ఎత్తి పసిడి పతకాన్ని సాధించాడు. కెన్యాకు చెందిన జాషువా అముంగా 260 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.